ఈరోజు ఈ వీడియోలో మనం పచ్చి అలసందలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఇది మనకి రైస్, చపాతీ, రోటీ అలాగే మనకి రాగి సంగట్లో కూడా చాలా మంచి కాంబినేషన్ అన్నమాట. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడైతే ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకోవాలి. వీటిని ఒక 80% వరకు వేగనివ్వాలండి. ఇలా 80% వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి ముక్కలు అలాగే ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకోవాలండి. ఇవి వేగే లోపు మనకి పల్లీలు మొత్తంగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని కంప్లీట్ గా చల్లారిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలండి. నేనైతే ఇక్కడ కర్రీని ప్రెషర్ కుక్కర్ లో ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే నార్మల్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ ని పెట్టుకొని అందులోకి ఒక 2 నుంచి 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్